హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు సిరి. నా వయసు 32 సంవత్సరాలు. ఈ వయసులో అమ్మాయిలకు సంబంధాలు రావడం కష్టం. ఈ వయసు ఉన్న స్త్రీ పెళ్లికి పనికిరాదని అందరూ భావిస్తారు. ఇప్పుడు ఏదైనా సంబంధాన్ని అంగీకరించాలని ఆలోచిస్తున్నాను. ఒకరోజు మా అమ్మ నా దగ్గరికి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా సిరి, నీ కోసం ఒక మంచి సంబంధం వచ్చింది. అతను నీకంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే పెద్దవాడు. కానీ అంతకుముందు అతనికి 3 సార్లు పెళ్ళయింది. 3 సార్లు విడాకులు తీసుకున్నాడు. అతని 3 భార్యలు అతన్ని విడిచిపెట్టారు. మా అమ్మ మాటలు విని నాకు వెన్నులో వణుకు మొదలయింది. నేను ఆలోచన కూడా చేయలేకపోతున్నాను. 3 సార్లు పెళ్ళై ఒక్క భార్య కూడా అతని దగ్గర ఉండలేదు. మా అమ్మ నాకు ఇటువంటి సంబంధం తెస్తుందని ఊహించలేదు. 3 సార్లు విడాకులు తీసుకున్నవాడు ఏ అమ్మాయినైనా ఎలా సంతోషంగా ఉంచగలుగుతాడు? విడాకులు తీసుకోవడం అలవాటుగా చేసుకున్నాడేమో. కానీ ఆ మరుసటి క్షణంలో అమ్మ వింతగా చెప్పింది. విడాకుల వెనుకల కారణాలేమిటో నాకు సరిగ్గా తెలియదు అనడంతో నేనేమీ అనలేదు. అమ్మ వైపు చూడడం ప్రారంభించాను. అతను ఒక్కడే కొడుకు. అమ్మ సోదరి ఎవరూ లేరు. కేవలం ఒక ముసలి తండ్రి మాత్రమే ఉన్నాడని. అతని వయసు 60 సంవత్సరాలు. అబ్బాయి తండ్రి తన కొడుకు కోసం ఎప్పుడు మంచినే ఆలోచిస్తాడు. ఆ ముసలివాడి పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. ఆయన కొడుకు మాత్రం ఏం చేయగలడు? తల్లిని అక్కని పోగొట్టుకున్న తర్వాత తన తండ్రికి వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేడు. ఈ కారణంగా అతని భార్యలు తన తండ్రిని నిందించినప్పుడు అతను వాళ్ళకి విడాకులిచ్చి ఇంటి నుండి గెంటేశాడు. నువ్వు అతని తండ్రిని జాగ్రత్తగా చూసుకో. ఆయనకు సేవ చేసి నీ భర్త హృదయాన్ని గెలుచుకుంటే నీకు అక్కడ ఎటువంటి సమస్య ఉండదు. ఇక చెప్పాలంటే నువ్వు చాలా మంచిదానివి. మీ నాన్నను చాలా బాగా చూసుకునేదానివి. ఆ ముసలివాణ్ణి కూడా నీ తండ్రిలాగా భావించి అతన్ని బాగా సేవ చేయడం వల్ల మీ దాంపత్య జీవితం చాలా సంతోషంగా గడపవచ్చు. అమ్మా సిరి, ఇప్పుడు నీకు ఎటువంటి సంబంధాలు రావడం లేదు అన్న మా అమ్మ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. అదే సమయంలో కొంత నిరాశకు గురయ్యాను. ఇన్ని విడాకులు ఒక ముసలి తండ్రి ఏ విధంగా కారణమవుతాడు? ఒకవేళ అత్తగారు ఉండి ఉంటే ఆ మాట అంగీకరించేదాన్ని. కానీ దానికి విరుద్ధంగా మామగారు కారణం అంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఓర్పు అనేది చాలా తక్కువగా ఉందేమో. కాబట్టి ఆ ముసలి అతన్ని చూసుకోవడానికి బాధపడి ఉంటారు. ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే లేరు. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవకు దారి తీసి విడాకుల దాకా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ విషయం అనుకున్నంత చిన్నది కాదు. నాకేం తెలుసు నేను వెళ్ళే దారి నిప్పుల గుండంలా ఉండబోతుందని. దాని నుంచి నన్ను నేను కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే నా ఇంటిని కూడా రక్షించుకోవాలి. నేను ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మా పేదరికం, రెండవది పూర్తి కట్నం ఇచ్చి అబ్బాయిల నోరు మూయించలేకపోయాము. నేను మామూలుగా కనిపించే అమ్మాయిని. బాగా చదువుకున్నాను. కానీ మరీ అంత అందంగా లేను. నేను చామని ఛాయలో ఉంటాను. కానీ ముక్కు ముఖం చక్కగా ఉండేది. నా వ్యక్తిత్వాన్ని పెంచే నల్లటి పొడవాటి జుట్టు ఉంది. కానీ అమ్మాయి మాత్రం తెల్లగా ఉండాలని కోరుకుంటారు. దీన్ని కారణంగా చూపుతూ నాకు వచ్చిన సంబంధాలు కుదిరేవి కాదు. పెళ్లికి ముందే ఒక్కసారైనా నాకు కాబోయే భర్తను కలవాలనుకున్న కోరిక మా అమ్మతో చెప్పాను. ఆ అబ్బాయిని కలిసిన తర్వాత అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి చెక్ చేద్దామనుకున్నాను. నా మాట విన్న అమ్మ, సిరి, అబ్బాయిని కలవడానికి కుదరదు. దీనికోసం అతని తండ్రి అనుమతి తీసుకోవాలి. అతని తండ్రి తన కొడుకు విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఒకవేళ నువ్వు అబ్బాయిని కలవాలనుకుంటే అబ్బాయి మరియు వాళ్ళ నాన్న ఇద్దరూ రేపు వస్తున్నారు. నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆ సమయంలో మాట్లాడు. కానీ అబ్బాయిని ఒంటరిగా కలవడానికి నేను అనుమతించను. నేను ఎలా నా నోటితో ఆ అబ్బాయి తండ్రికి చెప్పగలను నా కూతురు మీ అబ్బాయిని ఒంటరిగా కలవాలని కోరుకుంటుందని? ఇటువంటి విషయాలు అబ్బాయిలకు సరిపోతాయి, కానీ అమ్మాయిలకు కాదు. మా అమ్మ మాట విని నాకు కోపం వచ్చింది. ఇంతకుముందు
అబ్బాయిల అమ్మాయిల మధ్య తారతమ్యం ఉండేది. ఇప్పుడు అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానమైన హక్కులను కలిగి ఉన్నారు. ఇద్దరికీ నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకి మా ఇంటికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. నేను అబ్బాయి వాళ్ళ తండ్రిని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అమ్మ నాతో చెప్పింది అతను 60 ఏళ్ల ముసలోడు అని. కానీ అతను చూడడానికి అలా లేడు. 40 నుండి 50 సంవత్సరాల వయసు గల వ్యక్తిలా ఉన్నాడు. తండ్రి కొడుకులు కాదు, ఇద్దరు అన్నాతమ్ములలాగా అనిపించేది. ఆ పెద్దాయన మా ఇంటిని మొత్తం లెక్కలు వేసే పనిలో నిమగ్నమయ్యాడు. అతని కొడుకేమో కళ్ళు అటు ఇటు తిప్పుతూ అన్నీ గమనిస్తున్నాడు. ఇప్పుడు నేను అభ్యంతరం చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇటువంటి కుతంత్రాలు చేస్తూనే ఉంటానని మా అమ్మ అంటుంది కాబట్టి. వెళ్ళేటప్పుడు మా మామగారు నా ఒడిలో 10,000 రూపాయలు పెట్టారు. మా మామగారి చర్య నాకు చాలా వింతగా అనిపించింది. కాబోయే మామగారు నా తలపై చెయ్యి వేసి అన్నారు, "ఈ రోజు నుండి నువ్వు మా కూతురివి అయ్యావు. నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను నా కొడుకుకు భార్యగా." ఆ వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అతని వల్ల ఎవరైనా విడాకులు తీసుకోవచ్చని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన చాలా తెలివైన మరియు హుందాగా ఉండే గొప్ప వ్యక్తిలాగా ఉన్నారు. సరే, ఆ పెద్దాయన నాతో తప్పుగా ప్రవర్తిస్తే నేను మౌనంగా ఉండను. ఈ విషయం నీ మనసులో పెట్టుకో అని మా అమ్మతో చెప్పాను. అయితే ఈ విషయం కూడా నువ్వు మనసులో పెట్టుకో. మీ మామగారిని మీ నాన్నలాగా గౌరవించాలి, చూడాలి. ప్రతి మాటకు కోపగించుకునే ఈనాటి ఆడపిల్లలలాగా నాలుక వాడొద్దు. ఎలాంటి గట్టి కారణం లేకుండగా మామగారితో గొడవపడి ఇల్లు వదిలి ఇక్కడికి వస్తే ఆ ఇంటి తలుపులు నీ కోసం శాశ్వతంగా మూసుకుపోతాయి. నేను నిన్నలా పెంచలేదు. మా అమ్మ నుండి ఇంత ప్రమాదకరమైన సలహా విని నా గుండె బరువెక్కింది. అమ్మ సలహా విని నేను మౌనంగా ఉన్నాను. కానీ మరుసటి రోజు నా స్నేహితులలో ఒకరైన రేఖ చెప్పిన విషయం విని నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ వ్యక్తులు నాకు తెలుసు. వీళ్ళ గురించి నేను చాలా విషయాలు విన్నాను. వాళ్ళు ప్రౌడ్ టైప్. అబ్బాయి తండ్రి చాలా అత్యాశపరుడని చెప్పింది. నేను రేఖను అడిగాను, మీకు ఆ వ్యక్తులు ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? నువ్వు వారిని ఎప్పుడు చూశావు అని అడిగాను. నిన్న వాళ్ళు మీ ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు నేను ఆ సమయంలో మీ ఇంటి ముందు నుంచి వెళ్ళాను. అప్పుడే అతన్ని చూశాను అని చెప్పింది. అతన్ని చూడగానే 3 భార్యలకు విడాకులు ఇచ్చిన అబ్బాయి ఇతడే అని గుర్తించాను అంది. నాకు కాబోయే భర్త 3 భార్యలకు విడాకులు ఇచ్చారన్న పేరుతో గుర్తించబడుతున్నాడని రేఖా మాటలు విని చాలా బాధపడ్డాను. నీకు కాబోయే భర్త తండ్రి కారణంగానే ఈ 3 విడాకులు తీసుకున్నారని అనడంతో నేను లోపల భయపడ్డాను. నాకు కాబోయే భర్త 3 సార్లు ఎందుకు విడాకులు తీసుకున్నాడు తెలుసా అని రేఖాను అడిగాను. కనుక్కొని చెబుతాను ఖచ్చితంగా. ఆ ముసలోడు ఒక పిచ్చోడు. తన కోడళ్ళు 3 విడాకులు తీసుకొని వెళ్ళిపోయేంత తప్పుడు పనులు ఏం చేశాడో ఒకసారి నువ్వే ఆలోచించు. ఇంట్లో కేవలం ముసలోడు అతని కొడుకు మాత్రమే ఉంటారు. అతను తన కొడుకుకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఇతను 60 ఏళ్ల ముసలాడిలా కాకుండగా తక్కువ వయసు వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కాబట్టి అతను కోరుకుంటే ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అన్న రేఖ మాట విన్న తర్వాత నా మనసులో కాస్త గందరగోళం ఏర్పడింది. ఖచ్చితంగా ఏదో తప్పుంది. నాకు కాబోయే భర్త మరియు మామగారు ఏదో దాచిపెడుతున్నారు అని అర్థమవుతుంది. అమ్మకి చెప్పగానే అమ్మ ఇలా అంది, దేవుడంటే కొంచెం భయం భక్తి ఉండాలి. నీకు కూడా రేపు ముసలితనం వస్తుంది. అలాగే మీ అమ్మా నాన్నలు కూడా ముసలితనం అనేది మొదలవుతుంది. వృద్ధాప్యం కారణంగా ఎవరిని ద్వేషించకండి. మా కాలంలో ఆనాటి అమ్మాయిలు చాలా తెలివైన వారు. కానీ నేటి అమ్మాయిలకు కొంచెం కూడా బుద్ధి లేదు. అంతేకాదు చిన్న చిన్న సమస్యలను తీర్చుకోలేక ఇంటిని నాశనం చేసుకుంటున్నారు అని మా అమ్మ రేఖను తిట్టింది. రేఖ చెప్పడం మొదలుపెట్టింది. సిరి, నేను చెప్పేది విను. పెళ్లికి ముందే మీ భర్తతో ఎందుకు మాట్లాడకూడదు? అన్ని విషయాలు క్లియర్ చేసుకుంటేనే మంచిది. కనీసం మీ భర్తను అడుగు, ఇంతకుముందు 3 సార్లు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో. మా అమ్మ ముందే నిరాకరించింది.
పెళ్లికి ముందు అబ్బాయిని కలవకూడదని రేఖ ఇలా చెప్పింది. పెళ్ళైన మొదటి రాత్రి అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే నువ్వు అబ్బాయిని యాక్సెప్ట్ చెయ్యి. నీ జీవితం మొత్తం ఆ అబ్బాయితోనే కలిసి జీవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పుగా అనిపిస్తే అన్ని బంధాలను ముగించుకొని ఇంటికి వచ్చేసాయి. జీవితాంతం ఆ నరకంలో పడి ఉండడం కంటే కొంచెం పరువు పోవడమే మేలు అన్న రేఖ మాటలు విని భయంగా అనిపించింది. ఇప్పుడు నేను పెళ్ళిని కాదనలేకపోయాను. ఎందుకంటే అప్పటికే కార్డులు కూడా ప్రింట్ చేశారు. అయితే పెళ్ళి చిన్న ఫంక్షన్ లాగా జరగాల్సింది. కానీ అమ్మ బంధువులను ఆహ్వానించడంతో నేను పెళ్లి చేసుకోబోతున్న వార్త అందరికీ చేరింది. అది కూడా తన ముసలి తండ్రి కారణంగా 3 భార్యలను వదిలేసిన వ్యక్తిని అని. నేను చాలా బాధపడ్డాను. నేను దేవుడికి ప్రార్థించాను, భగవంతుడా నా ఇంటిని రక్షించు, నా జీవితాన్ని నాశనం చేయకుండా కాపాడు, నాకు చాలా ఓపికనివ్వు, నేను నా భర్త హృదయాన్ని గెలుచుకోగలను, మరియు నేను విడాకులు తీసుకోను. పెళ్లి చేసుకొని అత్త మామల ఇంటికి వచ్చాను. పెళ్ళైన తొలి రాత్రి ప్రకాష్ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఈ రోజు నుంచి నువ్వే ఇంటికి యజమానురాలివి. నేను నీకంటే ముందు 3 అమ్మాయిలకు విడాకులిచ్చాను అన్న విషయం నీకు తెలుసు. నేను ఆ 3 అమ్మాయిలకు ఎందుకు విడాకులిచ్చానో ఆ కారణం మీరు తెలుసుకొని ఆ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదని కోరుకుంటున్నాను. నా భర్తల మాటలు విని నేను భయపడి ఆ 3 అమ్మాయిలకు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అన్న మాట విన్న ప్రకాష్ ముఖంలో దుఃఖం కనిపించింది. ఆ 3 అమ్మాయిలు మా నాన్నతో అంటూ ఆగిపోయారు. ప్రకాష్ ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదు. ఈ విషయం వదిలేయ్ అన్నాడు. దాంతో నేను, కనీసం ఆ 3 అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకు వదిలేశారో చెప్పండి. నాకు అన్నీ ముందే తెలిస్తే నేను జాగ్రత్తగా ఉంటాను. వాళ్ళు చేసిన పొరపాటు చేయకుండా ఉంటాను అన్న నా మాట విన్న ప్రకాష్, అవునవును నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు నేనేమీ చెప్పను. ఒక 3 రోజులు నీ తీరు, నీ జీవన విధానం చూసి అప్పుడు చెప్తాను అనడంతో నేను ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడుతున్నారు ప్రకాష్ మీరు? నన్ను పెళ్లి చేసుకోవడం మీకు సంతోషంగా లేదా అని అడిగాను. చూడు, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకో, ఎప్పుడు ఫిర్యాదు చేసే ఆడవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు ప్రకాష్. మీరు నాతో జీవితాన్ని పంచుకోవాలంటే చాలా ప్రేమతో ఉండాలి. ఒక భర్త తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఖచ్చితంగా ప్రేమలో పడతాడు. నేను ప్రేమను నమ్ముతాను. నువ్వు నా భార్యవి. నేను మీకు పూర్తి గౌరవం మరియు ప్రేమను ఇస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మా నాన్న మీద ఎలాంటి ఆరోపణలు చెయ్యవద్దు. మా నాన్న వైపు వేలు చూపించే ముందు కాస్త ఆలోచించండి. ఇంతకుముందు నా జీవితం నుంచి వెళ్ళిపోయిన 3 అమ్మాయిలు మా నాన్నకు వేలు చూపించారన్న కారణంగానే ఆ అమ్మాయిలు మీకంటే అందంగా ఉండేవారు. ప్రకాష్ మాటలు విని నేనేమీ మాట్లాడలేకపోయాను. ప్రకాష్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్ళైన మొదటి రాత్రి ఎవరైనా భార్యతో ఇలా మాట్లాడతారా అనడంతో నేను నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు, తెలివిగా ఉండమని చెబుతున్నాను. మా నాన్నను గౌరవించాలి. ఆయనపై ఒక్క మాట కూడా మాట్లాడవద్దని చెబుతున్నాను. మీకంటే ముందు నా 3 భార్యలకు ఈ విషయం అంత స్పష్టంగా అర్థం కాలేదు. కానీ నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాను. మా నాన్నకు వ్యతిరేకంగా ఉన్నందుకే నేను ఒక ఇంటివాణ్ణి కాలేకపోయాను. కానీ ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నువ్వు మా నాన్నని సంతోషంగా ఉంచాలి. మీరు సేవ చేసి ఆయనను బాగా చూసుకుంటే తను మిమ్మల్ని కూతురులాగా చూస్తాడు. ఇంకొక విషయం గుర్తుంచుకో, మా నాన్నకు చాలా డబ్బులు, ఆస్తులు ఉన్నాయి. నాన్న సంతోషంగా ఉంటేనే మీరు, మీ కుటుంబం అంతా సుఖంగా ఉంటారు. మీ కుటుంబంలో పేదరికం పోతుంది. మీ వాళ్ళు కూర్చొని తిన్నా డబ్బు తరగదు. ప్రకాష్ మాటలు ఇప్పుడు నాకు కొంచెం కొంచెం బుర్రలోకి ఎక్కడం మొదలయ్యాయి. మా మామగారిని సంతోషంగా ఉంచి ఆయనకు సేవ చేయగలిగితే నా చెల్లెళ్ళు మరియు సోదరుల జీవితం బాగుపడుతుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న సంతోషాల కోసం తహతహలాడిన తల్లిదండ్రులు వారి జీవితంలో కూడా ఆనందం పొందుతారు. పెద్ద కష్టాలేమీ లేవు. మా మామగారిని మా నాన్న హోదా ఇవ్వడమే నేను చెయ్యవలసింది.
మీ నాన్నగారి మీద నా తరఫు ఫిర్యాదు చేసే అవకాశం ఎప్పటికీ రాదని ప్రకాష్కి హామీ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నారు. నా వేలికి డైమండ్ రింగ్ పెట్టారు. అంత పెద్ద డైమండ్ రింగ్ చూసి నేను చెలించిపోయాను. సిరి, ఈ ఉంగరం నాకెవరు కొనిచ్చారో తెలుసా? నేను తెలియదు అని తల ఆడించాను. మా నాన్నగారు. మొదటి రాత్రి పెళ్లి కూతురుకు గిఫ్ట్ ఇవ్వమని మా నాన్నగారు కొనిచ్చారు. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు 3 సార్లు ఉంగరాన్ని కొనిచ్చాడు. కానీ విడాకుల తర్వాత నేను ఉంగరాన్ని అమ్మాయి నుండి తిరిగి తీసుకోలేదు. నిజానికి విడాకుల తర్వాత కూడా నేను వాళ్లకు చాలా డబ్బులు ఇచ్చాను. వాళ్ళు కోరుకుంటే జీవితాంతం హాయిగా కూర్చొని తినవచ్చు. మేము ఈ రోజుటి వరకు వారితో అమర్యాదగా ప్రవర్తించింది లేదు. ఈ విషయం ఆ దేవుడికి తెలుసు. కానీ ఇలాంటి విషయాలలో మన సమాజం విడ్డూరంగా ఉంటుంది. ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు అమాయకులు, నిస్సహాయులు. అందుకే ఇలా జరుగుతుంది. నా 3 భార్యలు అమాయకులు కాదు. నాన్నపై ఎంతో నీచమైన ఆరోపణలు చేశారు. నా భర్త మాటలు విని నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే అతనికి తన మాజీ భార్యల పట్ల సానుభూతి లేదా ప్రేమ లేనందున సంతోషించాను. నా భర్త చెప్పిందంతా పాటిస్తాను. మామగారికి బాగా సేవ చేస్తానని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. అప్పుడే మామగారు తలుపు తట్టకుండానే గది లోపలికి వచ్చారు. మా మామయ్య గారి చేతిలో ఒక ట్రే ఉంది. అందులో 2 పాల గ్లాసులు ఉన్నాయి. మా మామగారి ఈ చర్య నాకు చాలా వింతగా అనిపించింది. అయితే ప్రకాష్ వెంటనే లేచి నిలబడి, నాన్నా, ఎందుకు ఇబ్బంది పడతావు? నువ్వు పిలిచి ఉంటే నేనే వచ్చేవాడిని. మీరిద్దరు పడుకునే ముందు ఈ పాలు తాగితే అలసటంతా పోతుంది. ప్రకాష్, థ్యాంక్స్ నాన్నగారు, మీరెప్పుడూ మా గురించి ఆలోచిస్తారు అని ఇలా చెబుతూ ప్రకాష్ నా వైపు పాల గ్లాస్ చాచి పట్టుకున్నాడు. మామగారు వెళ్ళిపోయాక ప్రకాష్ తలుపు మూసేసి కిటికీలో నుంచి పాలు కిందికి పారేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. పాలు ఎందుకలా విసిరావు అని అడిగాను. అప్పుడు ప్రకాష్, అసలు నాకు పాలంటే ఇష్టం ఉండదు. ఒకవేళ తాగినా నాకు వికారంగా అనిపిస్తుంది. కానీ నాన్న తాగడానికి పాలు ఇస్తే నాన్న హృదయాన్ని బాధ పెట్టకూడదని పాలు తీసుకుంటాను. కానీ తాగను. కిటికీ కింద ఒక గిన్నెను ఉంచాను. అందులో పాలు పోస్తాను. ఒక పిల్లి వచ్చి ఆ పాలు తాగుతుంది. టెన్షన్ పడకు. నువ్వు ఈ పాలను కంగారు పడకుండగా తాగు. నీకేం అవ్వదు అనగానే ప్రకాష్ మాటలు విని నాకు భయమేసింది. నా దగ్గర ఏదో దాస్తున్నాడని చాలాసార్లు అడిగినా ప్రకాష్ ఏ సమాధానం చెప్పలేదు. అప్పుడు నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి కారణం లేకుండా తనని బాధ పెట్టకూడదనుకున్నాను. ఆ 3 అమ్మాయిలు తమను ఇంతలా ప్రేమించగల భర్తను ఎందుకు విడిచిపెట్టారో అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం లేచేసరికి ప్రకాష్ కనిపించలేదు. నీళ్లు పడుతున్న శబ్దం వినిపించింది. బహుశా బాత్రూంలో ఉన్నారేమో అనుకున్నాను. అకస్మాత్తుగా మా మామయ్య తలుపు తెరిచి లోపలికి వచ్చి నాకు ఒక ఎర్రటి చున్నీని తలపై వేశారు. ఈ చర్యకు నేను షాక్ అయ్యాను. అమ్మా, ఇది చాలా పవిత్రమైన చున్నీ. పెళ్ళైన మొదటి రోజే వేసుకోవాలి. దీంతో నీ జీవితంలో సంతోషం నిండి సుఖం లభిస్తుంది. ఏ బాధ ఉండదు అన్నారు. కానీ ఇంతకుముందు నా కోడళ్ళకి పొద్దున్నే చున్నీ ఇవ్వడానికి వచ్చినప్పుడు వారు నన్ను అవమానించి గది నుండి బయటికి పంపారు. ఈ చున్నీ తీసుకోవడానికి నిరాకరించారు. కానీ నువ్వు ఇలా చెయ్యవని నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు చాలా మంచి మర్యాద మరియు సంస్కారం ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. నువ్వు నా కొడుక్కి నిజమైన ఆనందాన్ని ఇస్తావని నాకు నమ్మకం ఉంది అంటూ మామగారు నా నుదిటిపై ముద్దు పెట్టారు. నేను బిత్తరపోయాను. అయితే ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమించినప్పుడల్లా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదిస్తాడు. అయితే మామగారు ఇలా ముద్దు పెట్టడం నాకెందుకో నచ్చలేదు. తెలియదు. కాసేపటి తర్వాత ప్రకాష్ బయటకు వచ్చాడు. నాన్న, పొద్దున్నే నువ్వు ఇలా వచ్చావేంటి అనడంతో ఈ ఎర్ర చున్నీని నీ భార్యకి ఇవ్వడానికి వచ్చానని మామగారు చెప్పి వెళ్ళిపోయారు. నాన్న మాట విని రోజంతా ఈ చున్నీ ధరించండి అన్నాడు ప్రకాష్. మీ నాన్న ముద్దు విషయం నాకు నచ్చలేదని
ప్రకాష్కి చెప్పాలనుకున్నాను. కానీ మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే మా పెళ్ళై 3 రోజులే అయ్యాయి. కానీ మా మామగారి ఒక విషయం నాకు నచ్చలేదు. అతను ఎప్పుడూ నా చుట్టూ ఉంటూ నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. అతని నుంచి అంత శ్రద్ధ నాకు నచ్చేది కాదు. ప్రకాష్ నాతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మా మామగారు వచ్చి ఆయన చెయ్యి పట్టుకొని లేపి ఏదో ఒక పని సాకుతో బయటికి పంపిస్తుంటారు. మా మామగారి నుంచి ఇవన్నీ నాకు నచ్చలేదు. పెళ్ళైన 2వ రోజు నుంచే ప్రకాష్ తన పనిలో బిజీగా అయిపోయాడు. ఇప్పుడు మెల్లగా మనసులో ఎక్కడో ఇల్లు నాదే, ఆ ఇంటి యజమానిని నేనే అన్న ఫీలింగ్ మొదలయ్యింది. మనస్ఫూర్తిగా ఇల్లు మొత్తం శుభ్రం చేసేదాన్ని. కానీ మా మామయ్య తన గదిని మాత్రం శుభ్రం చేయడానికి నన్ను అనుమతించలేదు. అతను తన గదిని ఎల్లప్పుడూ తాళం వేసి ఉంచేవాడు. నిద్రపోయేటప్పుడు మాత్రమే తాళం తెరిచి లోపలికి వెళ్ళి పడుకునేవాడు. ఒకరోజు ప్రకాష్తో, మీ నాన్న రూమ్కి తాళం వేసి ఎందుకు ఉంచుతాడు? నాన్న గదిని కూడా క్లీన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. నా మాట విని ప్రకాష్ కాస్త కంగారు పడ్డాడు. ఇది మా నాన్నకి పాత అలవాటు. తన రూమ్కి ఎవ్వరు వెళ్ళడం ఆయనకిష్టం ఉండదు. ఆయన కూడా నన్ను తన రూమ్కి రానివ్వడు. నువ్వు ఇలా చేయి, ఇంటిని శుభ్రం చేసి తండ్రి గదిని అలాగే వదిలేసేయి. మా ఇంటికి ఒక పని మనిషి ఉండేది. తాను ఇదే చెప్పేది, పెద్ద యజమానులు తమ రూమ్ని శుభ్రం చేయటానికి అనుమతించట్లేదు అని. నెల రోజులు గడిచినా మామగారి తీరు అలాగే ఉంది. ఎప్పుడూ గదికి తాళం వేసి ఉండడంతో రోజు ఇంటిని శుభ్రం చేసినా ఇంకా మురికిగా ఉంటుంది. అలాంటిది మామగారి రూమ్ కొన్ని సంవత్సరాలుగా శుభ్రం చేయలేదు. చాలా మురికిగా ఉంటుందేమో అనిపించి ఇదే విషయాన్ని ప్రకాష్కి చెప్పాను. అవునవును, నువ్వు చెప్పింది నిజమే, ఇలా చెయ్యి, ఒకసారి నాన్నతో మాట్లాడు. ఆయన సరే అని చెబితే రూమ్ క్లీన్ చేయి అనడంతో మా మామగారి గది తలుపులు తెరిచి ఉండడంతో నేను లోపలికి వచ్చాను. మామగారు మంచం మీద అటు తిరిగి కూర్చొని ఉన్నారు. అతని వెనకాల నిలబడి నేను గది చుట్టూ చూశాను. నా కళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. ఎందుకంటే గది నిండా స్త్రీల బట్టలు పడి ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూసేసరికి అక్కడ కూడా మేకప్ ఐటమ్స్ మరియు కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. మా అత్తగారు చనిపోయి చాలా కాలం అయ్యింది కాబట్టి మా మామగారి గదిలో ఆడవాళ్ళ సామాన్లు ఎందుకున్నాయి? ఆ శబ్దానికి మామగారు నన్ను ఆశ్చర్యకరంగా చూశారు. నన్ను చూసి పూర్తిగా భయపడి, ఏయ్ కోడలా, నా గదిలో నువ్వేం చేస్తున్నావు? పద బయటికి వెళ్ళు, నాకు టీ తాగాలనిపిస్తుంది, వెళ్ళి టీ తీసుకురా అనడంతో నేను టీ తీసుకొచ్చి ఇచ్చాను. మీరు టీ తాగండి, అప్పటి వరకు నేను మీ గదిని శుభ్రం చేస్తాను. అది ఎంత మురికిగా ఉందో చూసారా అనడంతో ఈ మాట విన్న మామగారు మరింత భయపడి అతను త్వరగా నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి తీసుకువచ్చి తన గది తలుపులు మూసేసి, హే కోడలా, ఈ గదిలో శుభ్రం చేయటానికి ఏమీ లేదు. నేను ప్రతిరోజు నా గదిని శుభ్రం చేసుకుంటున్నాను. ఇప్పుడు మామగారు తనే రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను అన్నప్పుడు నేనేం చేస్తాను? నేను బయటికి వచ్చి నా గదిలోకి వెళ్ళాను. మరుసటి రోజు నా స్నేహితురాలు రేఖ నుండి నాకు ఫోన్ వచ్చింది. సిరి, మీ మామగారు అమ్మాయిల వ్యాపారం చేస్తారని నేను అనుకుంటున్నాను. లేకపోతే నువ్వే ఆలోచించు. నీ భర్త ఇంతకుముందు విడాకులు ఇచ్చిన అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో ఈ రోజు వరకు దాని జాడే లేదు. ఇందులో ఏదో తప్పు ఉంది. ఖచ్చితంగా మీ మామగారు అమ్మాయిల వ్యాపారం చేస్తారు. అందుకే మీ మామగారు చాలా ధనవంతులయ్యారు. రేఖ మాటలు విన్నాక నా గుండెలో అంతా చీకటిగా అనిపించింది. మా మామగారు నా నుంచి ఏదో రహస్యం దాస్తున్నారు. ఆయన రూమ్లో అమ్మాయిల బట్టలు ఉండడం నా కళ్ళతో చూశాను. మా మామగారు అమ్మాయిలను గదిలో బంధించి ఉంచుతారేమో, ముందు వారితో తప్పుడు పనులు చేసి ఆపై వారిని విక్రయిస్తారేమో. ఈ ఆలోచన నా మదిలో రాగానే నా ఒళ్ళంతా వణికింది. అదే నిజమైతే నేను ఇంట్లో సురక్షితంగా ఉండలేను. మా మామగారి గురించి నిజం తెలుసుకుంటే నన్ను బ్రతకనిస్తారా? ఒకవేళ నిజంగా మా మామగారు తప్పు చేసి ఉంటే స్వయంగా నేనే అతన్ని పోలీసులకు అప్పగిస్తాను. నేను మా మామగారిని గమనించడం మొదలుపెట్టాను.
ఒకరోజు రాత్రి నీళ్ల కోసం బయటికి వచ్చేసరికి మామగారి గదిలో లైట్ వెలుగుతుంది. అతని గది నుంచి అమ్మాయి ఏడుపు శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న తర్వాత నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ గదిలో ఖచ్చితంగా ఎవరో అమ్మాయి ఉంటుంది అని నేను త్వరగా మామగారి గది వైపు వెళ్ళాను. నాకేమీ కనిపించలేదు. అమ్మాయి ఏడుపు శబ్దం కూడా ఆగిపోయింది. నేను డోర్ తట్టబోయాను. కానీ ఒకవేళ మామగారికి కోపం వచ్చి ప్రకాష్కి నా మీద కంప్లైంట్ చేయొచ్చని భావించి నేను ఆగిపోయాను. అయినా ఇంత రాత్రిపూట మామగారిని ఇబ్బంది పెట్టకూడదని, మళ్ళీ ఏదైనా అమ్మాయి గొంతు వినిపిస్తుందో లేదో అని చాలాసేపు డోర్ దగ్గరే నిలబడి వింటూనే ఉన్నాను. ఇప్పుడు అమ్మాయి గొంతు వినపడడం లేదు. మామగారు కూడా లైట్ ఆఫ్ చేశారు. నేను తిరిగి నా రూమ్కి వచ్చేశాను. నేను రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ప్రకాష్కి కూడా ఏమీ చెప్పలేకపోయాను. మిగతా అమ్మాయిలలాగే నువ్వు కూడా మా నాన్నని దూషించడం మొదలుపెట్టావా అని ప్రకాష్ భావిస్తాడేమో అనుకున్నాను. ఒకసారి నేను వంటగదిలో వంట చేస్తున్నప్పుడు నా చేతిపై వేడి నూనె పడింది. నా చెయ్యి కాలిపోయింది. నేను గట్టిగా అరిచాను. నా అరుపు వినగానే మామయ్య గారు వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను నొప్పితో బాధపడటం చూసి త్వరగా నా దగ్గరికి వచ్చి నా చేతిని చూడటం మొదలుపెట్టారు. నన్ను వంటింట్లో నుంచి తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చోపెట్టి త్వరగా ఐస్ తీసుకొని వచ్చి నా చేతికి పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయింట్మెంట్ రాయబోతుండగా త్వరగా నా చెయ్యిని విడిపించుకొని నేను నా గదిలోకి వెళ్ళాను. ఇలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. నేను మా మామగారి మీద నిఘ పెట్టి ఉంచాను. ఆయన చేసిన తప్పులన్నీ ప్రకాష్కి చూపించి అతని తండ్రిని తప్పుడు వ్యక్తి అని నిరూపించాలనుకున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. ఒకరోజు ప్రకాష్ ఇంటికి రావడం చాలా ఆలస్యమయ్యింది. సాధారణంగా ప్రకాష్ 9 గంటలకి ఇంటికి తిరిగి వస్తారు. కానీ ఆ రోజు రాత్రి 11 అయ్యింది. ఇంకా రాలేదు. నేను ప్రకాష్ కోసం ఎదురు చూస్తూ నేను బయట డ్రాయింగ్ రూమ్లో నడుస్తూ ఉన్నాను. మా మామగారు తన గదికి వెళ్ళాక కొద్దిసేపటికి అతని గదిలో లైట్ వెలిగింది. నేను షాక్ అయ్యాను. మళ్ళీ మా మామగారి గదిలో నుంచి అమ్మాయి ఏడుపు వినిపించడం మొదలయ్యింది. మొదట ఏడుపు శబ్దం తేలికగా ఉంది. కొంతసేపటికి పెద్ద అరుపు వినిపించడంతో గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మామగారి గదిలో ఎవరో అమ్మాయి ఉంది మరియు ఆమె సహాయం కోసం అరుస్తుంది. ఇప్పుడు నేను ఆగలేకపోయాను. నేను మా మామగారి గది తలుపులు గట్టిగా కొట్టడం ప్రారంభించాను. కానీ మామగారు తలుపులు తీయడం లేదు. ఆ అమ్మాయి ఏడుపు శబ్దం ఇంకా వస్తూనే ఉంది. ఎంతసేపటికి మామగారు తలుపు తీయకపోయేసరికి నేను కిటికీ తలుపులను బలంగా తోశాను. కిటికీ తెరుచుకుంది. ఒక అమ్మాయి మోకాళ్ళలో ముఖం దాచుకొని నా ముందు కూర్చొని ఏడుస్తుంది. నేను త్వరగా కిటికీలో నుంచి లోపలికి వెళ్ళాను. కాసేపటికి ప్రకాష్ కూడా ఇంటికి వచ్చారు. అప్పుడే మామగారి గదిలోకి కిటికీ గుండా వెళ్తున్న నన్ను చూసి తను కూడా గదివైపు వచ్చాడు. అప్పటికే నేను గది లోపలికి వెళ్ళి తలుపులు తెరిచాను. రూమ్లో ఎక్కడా మామగారు కనిపించలేదు. కానీ ఆ అమ్మాయి ఇంకా మోకాళ్ళలో తలదాచుకొని ఏడుస్తుంది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ప్రకాష్ నేను చెలించిపోయాము. నేను త్వరగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చడం మొదలుపెట్టాను. అయితే ఆ అమ్మాయి తన ముఖానికి ఉన్న ముసుగు ఎత్తేసరికి నాకు ప్రకాష్కు ఆకాశం తలకిందులయ్యింది. ఆమె అమ్మాయి కాదు, పూర్తిగా అమ్మాయి మేకప్లో ఉన్న మా మామగారు. అతను పెళ్లి దుస్తులు ధరించి కొత్తగా పెళ్ళైన వధువులా తయారయ్యాడు. మరియు అమ్మాయి వాయిస్తో అతను ఏదో మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాడు. తనకు తీరని అన్యాయం జరిగిందంటూ, తన పరువుతో ఎవరో ఆడుకుంటున్నట్లు ఏడుస్తూ విలపిస్తున్నారు. తండ్రి వెక్కి వెక్కి ఏడవడం చూసి ప్రకాష్కి కూడా కన్నీళ్లు వచ్చాయి. వెంటనే తండ్రి దగ్గరకు తీసుకొని శాంతింపజేశాడు. ఆ సమయానికి మామగారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రకాష్ అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని, ఏదో ఒక విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాడని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత ప్రకాష్ నాకు 2 సంవత్సరాల కింద జరిగిన కథ చెప్పాడు. అది విని నా కళ్ళల్లో నీరు వచ్చాయి. నాకు అక్క ఉండేది.
అక్క నాకన్నా 2 సంవత్సరాలు పెద్దది. మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడే అక్కను నన్ను వదిలి వెళ్ళిపోయింది. మా నాన్నే మాకు అమ్మ మరియు నాన్నల ప్రేమ అందించారు. మా కారణంగా మా నాన్న రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. క్రమంగా ఇద్దరం పెరిగి పెద్దయ్యాము. ఆ తర్వాత మా అక్కకు కూడా వివాహం కుదిరింది. ఆ రోజు రాత్రి మా అక్క పెళ్లి కూతురుగా ముస్తాబై తన గదిలో కూర్చొని ఉంది. పెళ్లి కొడుకు వాళ్ళ ఊరేగింపు రావడంతో అందరం అక్కడికి వెళ్ళాము. అప్పుడు కొందరు దొంగలు మా ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళు బహుశా పోలీసుల నుండి తప్పించుకోవడానికి మా ఇంట్లో దాక్కోవడానికి వచ్చి ఉంటారు. దొంగలు మా అక్క గదిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మా నాన్న మా అక్క దగ్గర కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడుతూ బహుశా తన కూతురు వెళ్ళిపోతుందని భావించాడు కాబట్టే తను ఆమెతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకోవాలనుకున్నాడు. అదే సమయంలో దొంగలు గదిలోకి ప్రవేశించి ఆ దుండగులు మా నాన్నను బాత్రూంలోకి లాక్కెళ్లారు. మా అక్క జీవితాన్ని బలి తీసుకున్నారు. మా అక్క అరుస్తూనే ఉంది. కానీ బయట డీజే సౌండ్ చాలా పెద్దగా ఉండడంతో మా అక్క మరియు నాన్న అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ 5గురు దొంగలు తమకు ఇష్టం వచ్చినట్లుగా చేసి నా అక్క జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోయారు. కూతురి శిథిల అవస్థను చూసి మా నాన్న మానసిక సమతుల్యం కోల్పోయి కేకలు వేసి స్పృహ కోల్పోయాడు. కళ్ళ ముందే కూతురి పరువు పోతుంటే ఏ తండ్రి భరించలేడు. నా సోదరిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కానీ మా అక్కని రక్షించలేకపోయారు. క్రమంగా నాన్న మామూలుగా అయితే మారిపోయాడు. కానీ మా అక్క యాక్సిడెంట్ అతని మనసుపై పెద్ద ప్రభావం చూపించింది. క్రమంగా ఆయన మానసిక వ్యాధికి గురయ్యారు. నేను మా నాన్నని ఎప్పుడూ బాధించలేదు. అతను చెప్పిందంతా చేసేవాణ్ణి. ప్రకాష్ మాటలు విని ఇప్పుడు మిస్టరీ మొత్తం వీడిపోయింది. మామగారి తప్పు లేదు. మా మామగారు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నాలో చనిపోయిన తన కూతుర్ని చూశాడు. ఆ 3 అమ్మాయిల పట్ల మా మామ వైఖరి అదే అయి ఉండాలి. అందుకే వారు మామగారిని తప్పుగా అర్థం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు నా మనసులో కూడా తప్పుడు ఆలోచన వచ్చింది. కానీ మా మామగారి ఉద్దేశంలో తప్పు లేదు. తను కోడళ్లను సొంత కూతుర్లా చూసేవాడు. అందుకే తన కోడళ్లతో వీలైనంత దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. మరియు అతను చాలా ప్రేమించాడు. కొన్నిసార్లు అతను తన కొడుకు ప్రకాష్ కూడా దొంగలాగా భావించి తన కోడళ్ల నుంచి దూరంగా పంపేవాడు. ఇలా చేస్తూ తన కూతుర్ని కాపాడుకునేవాడు. ప్రకాష్కి అసలు నిజం మొత్తం తెలిసాక చాలా పశ్చాత్తాపపడ్డారు. ఆ 3 అమ్మాయిలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని ప్రకాష్ చెప్పుకొచ్చాడు. నిజం ముందే తెలిసి ఉంటే ఆ 3 అమ్మాయిల జీవితాలు నాశనమై ఉండేవి కాదు. నేను ముందుగానే మా నాన్నగారికి చికిత్స ఇప్పించేవాణ్ణి. కానీ నీ ధైర్యం వల్లే ఇదంతా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆ రాత్రి ధైర్యం చేసి కిటికీలో నుంచి నువ్వు దూకి వెళ్లకుండా ఉండి ఉంటే ఈ వాస్తవం ఎప్పటికీ బయటికి వచ్చేది కాదు. ఇప్పుడు మామగారిని మంచి ఆసుపత్రిలో ఉంచి చికిత్స ఇప్పిస్తున్నాము. మామగారు అతి త్వరలో కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత మా మామగారు పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు. మాకు కూతురు పుట్టడంతో తనలో కూతుర్ని చూసుకొని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండేవారు కాదు. తనతో సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.